హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. నేను ఈరోజు బెల్లం తాలికల పాశం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. నేను పావు కేజీ బాంబే ఆటా తీసుకున్నాను ఫ్రెండ్స్. పావు కేజీ బియ్యం పిండి ఈ విధంగా పావు తీసుకోవాలి. నేను 900 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. కాజు, కిస్మిస్, ఒక 15 to 20 వరకు ఇలాచీ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ గసాలు తీసుకున్నాను. బెల్లంని కరిగించాను. కరిగించిన బెల్లాన్ని ఈ విధంగా బాంబే ఆటాలో వేసి నేను మెత్తగా పిసుక్కుంటున్నాను. వేడిగా ఉంది ఫ్రెండ్స్, అందుకోసమే స్పూన్తో పిసికాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఈ విధంగా కొద్దిసేపు ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత నేను కోలుతో చేస్తున్నాను. నేను మురుకుల పీటతో చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి రుద్దాను, ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి కోసం. ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్నాను. ఒక 1 లీటర్ వాటర్ పోసాను. నేను బియ్యం పిండి ఒక ప్లేట్లో పోసుకొని నేను ఇలా తాలికలు చేసుకుంటున్నాను. తాలికలు మనం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, చెయ్యి ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తాలికలు రెడీ చేసి పెట్టుకోవాలి. 1 లీటర్ వాటర్ పోసాను కదా, అది బాయిల్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత నీళ్ళు బాయిల్ అవుతున్న టైంలో మనం వేసిన తాలికలని వేసి ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడుకుతున్న టైంలో క్యాప్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించాలి. మరో పక్కన చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు వేసాను. కాజు కొద్దిగా కలర్ చేంజ్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తర్వాత కిస్మిస్ వేసాను. కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ గసాలు తీసుకున్నాను కదా, ఆ గసాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే గసాలు మనం మిక్సీ పట్టి కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇష్టం అనిపిస్తే కొద్దిగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను కరిగించిన బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏదైనా చెత్త కానీ చిన్న బ్లాక్గా ఇసుకలాగా ఉంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసిన ఒక బౌల్లో బెల్లం రసంలో నేను బియ్యం పిండి వేసి కలుపుకుంటున్నాను. బియ్యం పిండి అనేది ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలిసి అంతగా మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత నేను అది తాలికల్లో వేస్తున్నాను. తాలిక దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మంచి నీట్గా కలిపిన తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత 20 వరకు యాలకులు తీసుకున్నాను కదా, అది సన్నగా పౌడర్ చేసి పాశంలో వేసి కలుపుకోవాలి. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదము. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.